జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా పీడీ అర్జున్రావు మామూలు కోసం వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆ శాఖలోని అన్ని విభాగాల్లో పనిచేసేవారు ఆందోళనకు దిగారు. డ్వామాలో గత 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను పీడీ అర్జున్రావు చులకనగా చూడటంతో పాటు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులోని యూటీఎఫ్ కార్యాలయంలో డ్వామా ఉద్యోగులు సమావేశమై పీడీ అర్జున్రావు విధానాలపై చర్చించారు. ఈ ఏడాది మార్చిలో పీడీగా అర్జున్రావు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఉద్యోగుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. క్లస్టర్ పరిధిలో ప్రగతి పేరిట సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి మండలం నుంచి నెలకు 1,00,000 వరకు తనకు మామూలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. లేని పక్షంలో ఆయా ఉద్యోగులను టార్గెట్ చేసి సమావేశాలు, టెలికాన్ఫరెన్సుల్లో సస్పెండ్ లేదా ఉద్యోగం నుంచి తొలగిస్తానని హెచ్చరిస్తూ భయపెడుతున్నారని చెప్పారు. వర్క్ విజిట్ పేరుతో ప్రతి మండలానికి వెళ్లటం, బెదిరించడం పనిగా పెట్టుకున్నారని ఉద్యోగులు వాపోయారు. క్షేత్రస్థాయి పరిశీలనలకు వచ్చే ముందు పీడీ అర్జున్రావు నేరుగా మండల స్థాయి సిబ్బందికి ఫోన్ లేదా వాట్సాప్ కాల్ చేసి తన వ్యక్తిగత సిబ్బంది వస్తారని, డబ్బులు రెడీ చేసుకోవాలని ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. గత 4 నెలల కాలంలో సుమారు 2 కోట్లకు పైగానే డ్వామా పీడీ అర్జున్రావు వెనకేసుకున్నారని వారు మరోమారు ఆరోపించారు. అంతేకాకుండా ఇంటికి కావలసిన వస్తువులను కూడా ఫోన్ చేసి మరీ తెప్పించుకుంటున్నారని, లేని పక్షంలో తమను అందరి ముందు హీనంగా మాట్లాడుతున్నారని ఉద్యోగులు పేర్కొన్నారు. డ్వామా పీడీ అర్జున్రావు నుంచి విముక్తి కల్పించి ఉపాధి పథకాన్ని బతికించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో ఏపీడీలు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు డ్వామా జిల్లా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు పాల్గొన్నారు. యూటీఎఫ్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి డ్వామా పీడీ అర్జున్రావు వేధింపుల నుంచి కాపాడాలని వేడుకున్నారు. నా పేరు సంగీత కవిత. నేను కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అకౌంట్ అసిస్టెంట్ దాని ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నానండి. మా డ్వామా జేఏసీ గత 4 నెలల నుంచి వర్క్ చేసినటువంటి అర్జున్రావు గారు పీడీగా వర్క్ చేస్తున్నారండి. అందరినీ కూడా ఆఫీస్లో అన్ని విధాలు కూడా భయభ్రాంతులను చేస్తూ చిన్న విషయంలో కూడా సస్పెండ్ చేస్తామని చెప్పనని మండలం నుంచి ఇంత అమౌంట్ అనేది మాకు ముట్ట చెప్పవలసి ఉంది, లేకుంటే మీ మీద యాక్షన్స్ తీసుకుంటామని చెప్పనని అన్ని రికార్డ్స్ అనేది ఇంకోటి జిల్లాలో స్టేట్ మొత్తంలో కూడా మన జిల్లాని మొదటి 5 స్థానాల్లో నిలబెట్టినటువంటి యొక్క ప్రతిభ అనేది మా ప్రకాశం జిల్లాకే ఉందండి. కానీ ఈయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయం ఏ విషయంలో కూడా మీకు చేత కాదు అంటూ అమౌంట్ వస్తేనేమో కరెక్ట్గా స్పందిస్తూ, లేకుంటే వాళ్ళని ఏదో విధంగా బాధితులను చేసి ఇబ్బంది పెడుతూ సస్పెండ్ చేస్తూ వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఈ విధంగా భయభ్రాంతులుగా గురి చేస్తున్నారండి. కాబట్టి ఇలాంటి పీడీ మాకైతే వద్దండి. మా జిల్లాలో అసలు ఇలాంటి పీడీ మాకు అవసరం లేదు. అంతకుముందు వర్క్ చేసినప్పుడు చాలా మంచిగా మేము అందరం కూడా జిల్లాలో మా టాప్ 5 స్టేట్లో టాప్ 5 జిల్లాల్లో ఒకటిగా మాది ఉందండి. కానీ ఇప్పుడు ఏ విషయంలో మేము తక్కువై ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది తెలియజేయాలి. ఫస్ట్ ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పనని మా అందరి తరఫున తెలియజేస్తున్నానండి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు అండి. గత 3 నెలలుగా మా డ్వామా పీడీ గారు అర్జున్రావు నియమితులైన కాడ నుంచి మమ్మల్ని మేము గత 15 సంవత్సరాల నుంచి మేము డ్వామా పీడీలో ఇక్కడ డ్వామాలో పనిచేస్తున్నాం. ప్రకాశం జిల్లాని టార్గెట్ పరంగానే మొదటి 3 స్థానాలు ఉంచడానికి మేము మా ఉపాధి సిబ్బంది అందరూ పనిచేస్తున్నాం. కానీ ఈ పీడీ గారు వచ్చిన కాడ నుంచి మీకు పని చేత కాదు, మీరు ఏదో రకంగా నాకు లంచాలు తీసుకురావాల్సిందే అనే పద్ధతిలో పనిచేస్తూ మమ్మల్ని హింసిస్తున్నారండి. దీన్ని ఖండిస్తూ ఈరోజు మేము దాదాపుగా ఒక 200 మందిని తీసుకొచ్చి మేము కలెక్టర్ మేడం గారికి అర్జీని వినియోగించుకుంటున్నామండి. ఎమ్మంటే మేడం గారు స్పందించి మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది.